హాయ్ హలో అస్సలం వాలేకుమ్ ఆదాబ్ నమస్తే శిషేకాల్ వనకం కేంచో మజామై మీరు ఎలా ఉన్నారు? దేవుడు అందరూ బాగుండాలని అందరిలో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు మీకోసం బగారా రైస్. మొత్తానికి బగారా పెట్టేశారు కాబట్టి బిర్యానీ అన్నమాట. ఇంకా ఏం చేస్తారు, నూనె వేస్తారన్నమాట. సో నూనె పోసేదాకా మనం ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఉందామంటారా? ఏమండి, ఏం అర్థం కావటం లేదు అంటే ఇంతలోనే నూనె పోసేసి వీళ్ళు ఏం చేసేసారంటే ద హోల్ గరం మసాలా, ఇలాచి, లోంగ్ పట్ట అన్నీ వేసేసారన్నమాట. ఇంకా వేసేసి వేయిస్తూ ఉన్నారు. వేయించిన తర్వాత ఇంకా ఆనియన్స్ వేసేసి నూనె అయితే భలే కాగిపోయిందండి. సో అంత కాగిపోవాలన్నమాట. ఎందుకంటే ఊరికనే మనకు ఇంతలోని మళ్ళీ బిర్యానీ ఆకు కూడా వేసేసారు. ఇంకా నీట్గా కలబెడతా ఉండాలన్నమాట. కలబెట్టే వరకు మనం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది అనుకుంటా. ఈ క్లైమేట్, ఈ వెదర్ మనకు ఏం మెసేజ్ ఇస్తూ ఉందా? వర్షం వస్తుందా రాదా? ఏమో గుడ్డలు తీసి ఆరేస్తూ గుడ్డలు తీస్తూ ఇదే సరిపోతూ ఉంది. ఓకే, బాడీలో కూడా లేజినెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో చూసారా ఎంత బ్రౌన్ కలర్, చాలా బ్రౌన్ కలర్ వచ్చేసింది. పచ్చిమిర్చి కూడా వేశారు దీంట్లో. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మసాలా అంతా వేగించాలండి. బాగా వేయించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వన్ బై వన్. ఇంకా నీట్గా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత, ఎందుకంటే ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి సో ఫంక్షన్ కోసం చేస్తూ ఉన్నారు. అంటే ఆ ఫంక్షన్కి బగారా రైసే చేస్తారేమో, నాకైతే తెలీదు. మనం ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఓకేనా? కానీ బగారా రైస్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఎవరు చేశారో వాళ్ళని కూడా చూపిస్తాను, ఎందుకంటే అంత బాగా చేశారు కాబట్టి. వీడియోతో బంతా హై అంటే వీడియోతో చేయాలి కదా అన్న మీనింగ్ అనమాట. సో నీట్గా అలా మనం కలిపేస్తూ ఉండాలి. చూసారా ఎంత బ్రౌనిష్గా వచ్చేస్తూ ఉందో. వీళ్ళు కంప్లీట్ మసాలా బాగా వేయించేస్తారండి, ఎందుకంటే పచ్చి వాసన అనేదంతా పోవాలన్నమాట. సో అందుకోసం బాగా వేయిస్తూనే ఉండండి మీరు. అడగంటకుండా నీట్గా. చూసారా ఎలా అంటే అడుగంటేస్తే ఏమైందంటే మసాలా అంతా వాసన వచ్చేస్తుంది అనమాట. సో తినలేం కాబట్టి వీళ్ళు అడుగు అంటకుండానే చాలాసేపటి వరకు వీళ్ళ ఓపికలకి దండాలన్నమాట. దండేసి దండం పెట్టాలి వీళ్ళకి. ఎందుకంటే అంతసేపటి నుంచి వీళ్ళు కలుపుతూనే ఉన్నారు. నాన్ స్టాప్ ఎనర్జీ ఉన్నట్టుంది వీళ్ళ బాడీలో అయితే. ఇంకా టమోటాలు వేసేసారు. సో టమోటాలు బాగా మగ్గే వరకు ఏం చేయాలి, వెయిట్ చేయాలి. ఇంకా టమోటా కూడా చూసారు కదా ఎంత బాగా మగ్గిపోయిందో. సో ఇంకా మిర్చి పౌడర్ అన్నమాట, మిర్చి పౌడర్ వేస్తూ ఉన్నారు. పచ్చిమిర్చి వేసాం కదండి, ఇది ఎందుకు వేస్తారంటే సో ఎక్స్ట్రా టేస్ట్ కోసం అన్నమాట. ఇంకా ధనియా పౌడర్ వేసేసారు. ఇంకా నీట్గా కలిపేస్తూ ఉన్నారన్నమాట. చూస్తా ఉందాం ఏమి చేస్తారో వీళ్ళు. నేర్చుకోవడానికి అయితే భలే ఈజీ అండి బాబు ఇలాంటివన్నీ వీడియోస్. కొత్తిమీర పుదీనా కూడా వేసేసి నీట్గా కలుపుతూనే ఉన్నారు. కలుపుతూనే ఉండు కలుపు అన్నట్టుంది. సో మొత్తానికి కొత్తిమీర పుదీనా కూడా వేగిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏం వేస్తారు చూద్దాం మనం. ఇంకా ఉప్పు, ఇది లేకపోతే మనం తినలేం. ఇది ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. అందుకోసం ఫస్ట్ తక్కువ వేసుకొని తర్వాత రుచి చూసిన తర్వాత తక్కువ అయితే వేసుకోవచ్చు. నోటి ఏం చేయాలి, చూసి వేసేసుకోవాలి. కలుపుతూనే ఉండు కలుపు. ఇంకా మసాలా అంతా వేగిపోయిన తర్వాత ఇంకా వాటర్ వేయాలన్నమాట. వాటర్ ఎంత అంటే చెప్పాను కదా, 1 గ్లాసు బియ్యం ఉంటే 2 గ్లాసులు వాటర్ వేయాలి. చికెన్ ఉంటే వేరే కొలత వచ్చింది. సో దీంట్లో మనం చికెన్ యాడ్ చేయడం లేదు కాబట్టి, ఇది బగారా రైస్ కాబట్టి సో దానికోసం ఏం చేయాలి, 1కి 2 వేసేసుకోవాలి. అది మీరు ఎంత అయినా చేసుకోండి, అది మీ ఇష్టం. సో ఇక్కడైతే చాలా ఎక్కువ మోతాదులో చేసుకుంటా ఉన్నారు కాబట్టి చాలా సేమ్ వాటర్ వేసుకుంటా ఉన్నారు. 1కి 2 కొలతలతో సహా వేస్తూ ఉన్నారన్నమాట. సో ఎందుకంటే అన్నం
మరీ పలుకులుగా ఉండకూడదు, లేదా అన్నం ఎక్కువ ఉడకకూడదు. సో మీడియం క్వాంటిటీ ఉండాలంటే, సో బిర్యానీ ప్లెయిన్ బిర్యానీలా ఉండాలంటే ఏం చేయాలి? కొలతలు సరిగ్గా వేసుకోవాలి. ఓకేనా? మీకు అర్థమవుతుందా? ఇంకా మూత పెట్టేసి తీసేసిన తర్వాత చూసారు కదా, ఇంకా బాయిల్ అయిపోతూ ఉంది. వాటర్ కంప్లీట్ బాయిల్ అవ్వడానికి వచ్చింది కాబట్టి ఇంకా బియ్యం వేసేస్తూ ఉన్నారు. బియ్యం నీట్గా వేసేసి కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేయాలన్నమాట. సో చూస్తూ ఉన్నారు కదా ఎంత రెడ్గా ఉందో. అంటే బిర్యానీ అంత స్పైసీగా ఉందని కాదండి బాబు, వీళ్ళు మసాలాలు అలా వేయించారు కాబట్టి ఆ షేడ్ కనిపిస్తూ ఉంది. సో అంతే, కారం అయితే లేదు. చాలా 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 సూపర్ అన్నట్టు ఉందన్నమాట. సో మొత్తానికి ద ఫేమస్ నెల్లూరు బగారా రైస్ రుచి చూడటమే కాదు, తయారీ విధానం కూడా చూసి నేర్చుకొని చేసుకొని తింటారని అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే. దానికి మళ్ళీ కలపాలన్నమాట. నీట్గా కలిపేసిన తర్వాత మూత పెట్టాలి. చూస్తూ ఉంటేనే నోరు ఊరుతూ ఉంది బాబు నిజంగా. ఎందుకంటే ఏమంటే కారం, నూనె, ఉప్పు ఇది 3 క్వాంటిటీలో ఉంటే మస్తుగా రైతా. ఠీకే. దానికి మళ్ళీ కలపాలన్నమాట. నీట్గా కలిపేసిన తర్వాత మూత పెట్టాలి. చూస్తూ ఉంటేనే నోరు ఊరుతూ ఉంది బాబు నిజంగా. ఎందుకంటే కారం, నూనె, ఉప్పు ఇది 3 క్వాంటిటీలో ఉంటే మస్తుగా రైతా. ఠీకే. సో మొత్తానికి లాస్ట్ స్టేజ్ వచ్చేసింది కాబట్టి ఇంకా 5 మినిట్స్లో రెడీ టు ఈట్ అన్నమాట. సో అంతవరకు మనం ఏం చేయాలంటే నిమ్మకాయ రసం అంటే నిమ్మకాయ జ్యూస్, ఒక 2 నిమ్మకాయల జ్యూస్ తీసేసి నీట్గా ఇలా పైన చల్లేయాలన్నమాట. పైన చల్లేసిన తర్వాత మూత పెట్టేసిన తర్వాత దాని మీద ఏం చేశారంటే వెయిట్ కోసం బిందెలో నీళ్లు పట్టేసి నీట్గా పెట్టేశారు. సో అలా జరిగిపోయిందన్నమాట ఈరోజు బగారా రైస్ జర్నీ. సో బాగా సాగింది కదా. సో బాగా ఎంజాయ్ చేశారని, చూసి నేర్చుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆంటీస్, లవ్ యూ అండ్ బాయ్, టేక్ కేర్. గ్యాస్ ఆపండి. అల్లా హాఫీజ్. ఇంకా ప్లేట్లో వేసుకొని తినేయడమే, ఆలస్యం దించాలి. సో మొత్తానికి బాగా కష్టపడ్డారు. మీ కష్టానికి ప్రతిఫలం దొరికింది అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు చాలా టేస్ట్ ఉందని చెప్పేశాం కదా. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేసాం. బెస్ట్ కాంప్లిమెంట్ ఈజ్ ద గుడ్ కాంప్లిమెంట్ అనుకుంటా. సో గుడ్ కాంప్లిమెంట్.